10th క్లాస్ అర్హతతో మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి రైల్వేలో గ్రూప్ డి పర్మనెంట్ ఉద్యోగాలకి ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. 21,997 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 45,000 వరకు కూడా మీకు సాలరీ ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పెన్ టు పెన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఒక్క మెంబర్స్కైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సందర్భంగా ఇక రైల్వే గ్రూప్ డి ఫుల్ కోర్స్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. కేవలం ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఒక ఆఫర్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రేపటి నుంచి అంటే 31 జనవరి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చ్ 2 ఈ యొక్క డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలి డెఫినెట్గా మీకు రేపు వీడియో అయితే చేస్తాను మార్నింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఇక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రైల్వే జోన్ 21,997 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీఐ సర్టిఫికేట్ లేకుండా కూడా పర్వాలేదు. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 36 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు మంచి సాలరీ అయితే ఉంటుంది. పే లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ఎస్ఐఎన్డిటీ అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సంబంధించి, పాయింట్స్ మెన్, అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారియన్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్, ఈ విధంగా మనకి వివిధ రకాల పొజిషన్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారంటే మీరు ఇక్కడ 10th పాస్ అని అప్లై చేయొచ్చు, ఐటీఐ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎన్ఈఎస్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. వచ్చేసి ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకి 90 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20, టోటల్గా 100 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ విధానం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో 28th పేజ్లో ఉంది. మీకు కావాలంటే అక్కడ నుంచి కూడా మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ తర్వాత ఎవరైతే సిబిటీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో, సిబిటీలో మెరిట్ అనేది సాధిస్తారు, వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే ఉంటుందన్నమాట. అబ్బాయిలకు వచ్చేసి ఏంటి అంటే 35 kgs ఉన్నటువంటి వెయిట్ని మీరు పర్సన్ని 100 మీటర్స్ వరకు అయితే 2 minutesలో అయితే తీసుకునాల్సి ఉంటుంది. 1 ఛాన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మీకు 100 మీటర్ రన్ అనేది ఉంటుంది. 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 20 kgs ఉన్నటువంటి వెయిట్ని 100 మీటర్ డిస్టెన్స్ వరకు తీసుకుని వెళ్ళాలి 2 minutes లోపు. అండ్ దాని తర్వాత మీకు నెక్స్ట్ 1000 మీటర్ డిస్టెన్స్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. ఇది మనకి పీఈటీ టెస్ట్ అనమాట. సో దీని తర్వాత మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు ఏముండవు. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో తెలుగుతో పాటు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా మనకి అక్కడ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎవరైతే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి అంటే
ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, మైనారిటీ వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. మిగతా అభ్యర్థులందరూ కూడా 500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు అనమాట. ఇది మనకి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్. అంటే మెయిన్ ముఖ్యంగా ఎగ్జామినేషన్ తర్వాత మీకు పీఈటీ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు తప్పనిసరిగా మీరు మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేస్తారో అది మీరు కంపల్సరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందులో మనకి విజువల్ యాక్టివిటీ స్టాండర్డ్లో భాగంగా ఇది మనకి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో విజువల్ యాక్టివిటీ స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే మనకి చూపుకి సంబంధించి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇందులో భాగంగా మనకి పోస్టుల వారిగా మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇక్కడ A2, A3, B1, C1 అని చెప్పేసి ఇక్కడ డివైడ్ చేశారు. అయితే అన్ని పోస్టులకి సంబంధించి జనరల్ ఫిట్నెస్ వచ్చేసి మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి అన్ని రెస్పెక్ట్స్లో. అండ్ విజువల్ యాక్టివిటీకి సంబంధించి పోస్ట్ కేటగిరీని బట్టి ఇక్కడ మనకి డివైడ్ చేయడం జరిగింది. A2 కేటగిరీకి సంబంధించి పోస్టులకేమో డిస్టెన్స్ విజన్ అనేది ఎలా ఉండాలి, నియర్ విజన్ ఎలా ఉండాలి, అండ్ మీరు ఏ టెస్ట్లని పాస్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు కాబట్టి ఏ పోస్ట్కి ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారో దానికి సంబంధించి వేకెన్సీస్ అప్లై చేసుకునేటప్పుడు క్లియర్గా చూసుకొని ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని అప్లై చేసేసేయండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా 21,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ లాస్ట్ పేజ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఎక్కువగా ఏ పోస్టులకు ఉన్నాయంటే ఇక్కడ మీరు డీటెయిల్స్లో చెక్ చేసినట్లయితే ట్రాక్ మెయింటైనర్కి సంబంధించి గ్రేడ్ 4కి సంబంధించి 653 అయితే ఉన్నాయి ఈ పోస్టులకి. అండ్ అసిస్టెంట్ వచ్చేసి 75, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 29, పాయింట్స్మెన్కి సంబంధించి 128, అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ పీవీ వచ్చేసి 39. ఈ విధంగా మనం ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంతేకాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా అక్కడక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు నచ్చినటువంటి జోన్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్లో ఏ జోన్లో అప్లై చేస్తే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ అనేది మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. జాబ్స్కి అప్లై చేయడానికి rrbapply.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసే టైం నాటికి ఇక్కడ నోటిఫికేషన్ అనేది లేదు. కాకుండా మీకు రేపు ఇక్కడ ఈ టైంకి ఇక్కడ ఆ యొక్క అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. అక్కడ లింక్ మీద క్లిక్ చేసి మీరు సపరేట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి సపరేట్గా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఇస్తున్నటువంటి రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.